హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాదు నాన్న, వద్దు. ఇంటికి వచ్చిన వాళ్ళని అందంగా చూడాలి అని నువ్వే చెప్పావు. నీ మనసుని బాధపెట్టడం ఇష్టం లేక ఇందుని బయటికి తీసుకుని వెళ్ళాను. పొద్దున్నే తన్ని పంపించేయి అని చెప్పి సూర్య బయటికి వెళ్ళగానే వంజ బాధపడింది. వారం రోజులు ఇందు ఏదో ఒక సమయంలో పంచ దగ్గరికి వచ్చి ఆ పని ఈ పని చేస్తూ బాగా దగ్గరైంది. సూర్య ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు. ఇందుతో సూర్యని డైలీ బయటికి తీసుకుని వెళ్ళమనేది. టిఫిన్ భోజనం పెట్టడం ఇందు అలవాటు చేసుకుంది. సూర్య ఏం మాట్లాడేవాడు కాదు. మంచుగారి కోసం ఆలోచించి అటు బ్రహ్మమ్మ కూడా మనమరాలికి ఫోన్ చేసి, సూర్య నువ్వు ఎలా ఉంటున్నారు ఏంటి అన్ని వివరాలు అడిగి మరీ తెలుసుకునేది. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. సూర్య డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం, ఇందుని బయటికి తీసుకుని వెళ్ళటం ఇదే జరిగేది. ఆ రోజు సండే కావటంతో సూర్య తన రూమ్లో కూర్చొని డ్రాయింగ్ బుక్ తీసుకొని డ్రాయింగ్ వేద్దాం అనుకున్నాడు. కానీ అంతలోనే లోపలికి వచ్చింది ఇందు. బావా ఎంతో ప్రేమగా పిలిచింది. ఏంటి? డ్రాయింగ్ బుక్ పక్కన పెట్టాడు. నీకు తాటిగారలంటే ఇష్టమని అత్తమ్మ చెప్పింది. నేనే చేశాను. తిను బావా, వేడివేడిగా ఉన్నాయి అని ప్లేట్ అతని ముందు పెట్టింది. సూర్య నవ్వుతూ వాటిని తీసుకుని థ్యాంక్స్ ఇందు అన్నాడు. థ్యాంక్స్ ఎందుకు బావా? నీకు నచ్చాయా లేదా అది చెప్పు. నా కోసం కష్టపడి గారెలు చేశావు అంటే రీజన్ లేకుండా ఉండదు. ఏంటి విశేషం? మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళాలా? అవును, కాకపోతే సినిమాకి వెళ్దాం బావా అంది. సరే తీసుకుని వెళ్తాను, కానీ నిన్నొకటి అడగనా? ఏంటి బావా? ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉంటావు? అదే అమ్మమ్మ దగ్గర. ఏ బావా, నేను ఎన్ని రోజులుంటే ఏమైంది? ఎప్పుడు వెళ్ళిపోతానని చూస్తున్నావా ఏంటి? కాస్త కోపంగా అడిగింది ఇందు. నా ఉద్దేశం అది కాదు ఇందు. అంటే నువ్వు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. నీ కాలేజ్ అవి వాటి సంగతి ఏంటి అని అడుగుతున్నాను. కాలేజ్ అయ్యింది బావా, జాబ్ కోసం చూస్తున్నాను. అంటే జాబ్ రెడీగానే ఉంది, కాకపోతే ఈ నెల ఆగి నెక్స్ట్ మంత్ ఆఫీస్కి వెళ్దాం అని బావా. అవునా? బావా అంది. మీ నాన్న బిజినెస్ చేస్తారు కదా, మరి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఖాళీగా ఉండి ఏం చేయను బావా. పెళ్ళి అయితే ఎలానో జాబ్ చేయనివ్వరు కదా. నాకు పెద్దగా జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ టైంపాస్ అవ్వద్దని వెళ్తాను అంటున్నాను అంది. ఓకే అంటూ తినేసి ప్లేట్ ఆమెకిచ్చి రెడీ అవ్వు, మూవీకి వెళ్దాం. సరే బావా అని సూర్యకి వాటర్ ఇచ్చి బయటకు వెళ్ళింది. సూర్య ఇందు కోసం ఆలోచిస్తూ చూస్తుంటే ఇందు నన్ను లవ్ చేస్తున్నట్టు ఉంది. అందుకే ఈ 20 రోజులు ఏదో ఒక టైంలో ఇంటికి వచ్చి చాలాసేపు ఇక్కడే ఉంటుంది. నేను కోపంలో మాటలు విసురుతున్నా తను సైలెంట్గా అవుతుంది, కానీ ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు సినిమా అంటుంది కదా, బయటే అడుగుతాను అసలు తన ఉద్దేశం ఏంటో అనుకుని వినోద్కి కాల్ చేయడంతో వినోద్తో ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇందుని సినిమాకి తీసుకుని వెళ్ళాడు. మూవీ బాగా నచ్చింది ఇందుకి. బావా ఏంటి ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్తావా? అవును. ఏ భోజనం చేయవా అన్నాడు. అది బావా, బయట రెస్టారెంట్లో తిందామని నసిగింది. చూస్తుంటే నువ్వు చాలా ఖర్చులు పెట్టేలా ఉన్నావు. రెస్టారెంట్ కంటే ఇప్పుడు కుదరదు అమ్మా. అమ్మ నా కోసం భోజనం చేయకుండా ఒక్కటే వెయిట్ చేస్తూ ఉంటుంది. నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని సూర్య అనగానే ఇందు కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. సూర్య బైక్ ముందు పోనిచ్చాడు. ఎందుకో ఇందు మనసు స్థిమితంగా ఉండలేకపోయింది. బావా బండి ఆపు అంది. ఏమైంది ఇందు అని బండి ఆపాడు.
నానమ్మ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు బావా. నేను ఆటోలో వెళ్తాను. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు అంది. నేను ఎలానో ఇంటికి వెళ్తాను. ఒక్కదానివే ఆటోలో ఇంటికి ఎలా వెళ్తావు? పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. అవసరం లేదు బావా. ఎందుకు? విలువలేని వాళ్ళ దగ్గర ఎంత ప్రేమ చూపించినా ఆప్యాయంగా మాట్లాడినా వేస్ట్ అనిపిస్తుంది కంటతడితో అంది. ఇందు ఎందుకు అలా మాట్లాడుతుందో సూర్యకి తెలుసు. కానీ కావాలనే మౌనంగా ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం నువ్వు నన్ను మదలుగా కూడా చూడలేదు. నీకోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. కానీ ఏ లాభం? ఏ కోపిష్టిని నేను ప్రేమిస్తున్నానని తెలిసినా నన్ను దూరం పెడుతున్నాడు అంటే ఏం చేయాలి అని సూర్య వైపు చూసింది. సూర్య నవ్వుతూ బైక్ పార్క్ చేసి ఇందు దగ్గరికి వచ్చి, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని. ఏ అమ్మాయి అన్ని రోజులు ఇంట్లో ఉండదు, నాకు ఇష్టమైనవి వండి పెట్టదు. మనల్ని ప్రేమిస్తూనే మనకి నచ్చినవన్నీ చేస్తారు. మనల్ని ప్రేమిస్తేనే మనకి నచ్చినవన్నీ చేస్తారు. ఆ మాత్రం గ్రహించలేనంత వెర్రోడిని కాదులే. అన్నీ తెలిసే నన్ను దూరం పెడుతున్నావా బావా? అవును. రీజన్ ఏంటో చెప్తావా అంది. ఫ్యామిలీ, మీ అమ్మకి మా అమ్మకి మధ్యన ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను లవ్ చేస్తున్నావంటే ఏమనాలి? కాస్త కోపంగానే అన్నాడు సూర్య. నాకు కావాల్సింది ఫ్యామిలీ కాదు బావా, నువ్వు అంది. నీకు ఫ్యామిలీ అవసరం లేదేమో, కానీ నాకు మా అమ్మ అవసరం. ఎందుకంటే నాకు ఉన్న ఏకైక బంధం మా అమ్మ. నీ కారణంగా ఇప్పుడు మా అమ్మతో పాటు నేను మాటలు పడలేను. అలా అని నువ్వు చెడ్డదానివి అంటాం లేదు, మంచిదానివే. కానీ నీకు నేను కరెక్ట్ కాదు ఇందు అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళగానే ఇందు వెక్కి వెక్కి ఏడ్చింది. ఏంటిరా నువ్వు ఒక్కడివే వస్తున్నావు? ఇందు ఎక్కడా? బయటికి చూస్తూ అడిగింది వనజ. తను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందమ్మా, అన్నం పెట్టు, ఆకలి వేస్తుంది అని భోజనం దగ్గర కూర్చున్నాడు. కానీ సూర్య మనసు స్థిమితంగా లేదు. ఎందుకు తనకి మధ్య జరిగిన సంఘటన తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు. ఉన్నన్ని రోజులు ఇందు నడవడిక అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. సూర్య తన కోసం రాలేని రోజు అంటూ లేదు. అలాంటిది ఈ రోజున మాటలతో హర్ట్ చేయటం సూర్యకి ఏదో మూలన బాధగా అనిపించింది. ఏంట్రా అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అంది వనజ. ఏం లేదమ్మా అని భోజనం చేసి తన రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన మనమరాల్ని చూడగానే షాక్ అయ్యింది భ్రమరాంబ. ఏంటి ఈ టైంలో వచ్చావు? పొద్దున్న ఫోన్ చేస్తే నైట్ వస్తానని చెప్పా. నన్ను మాట్లాడించకు నానమ్మ అని చెప్పి తన బట్టలు అన్నీ సర్దుకొని తన రూమ్కి నుంచి బయటికి వచ్చి, మీ మనమడికి నేనంటే ఇష్టం, అందుకు కారణం నీ కూతురు, అదే వనజ అత్త. మా అమ్మ ఏ ముహూర్తాన అతను తిట్టిందో తెలియదు, కానీ నీ మన్మడు అది పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. అయినా నాకు సిగ్గులేదు. నీ మాటలు విని వాడిని ప్రేమించాను. చూడు, నన్ను నేనే చెప్పుతూ కొట్టుకోవాలి. సిగ్గు విడిచి ఐ లవ్ యూ అని చెప్తే కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. అంతా నా కర్మ అంటూ ఏడుస్తూ బయటికి వెళ్తుంటే భ్రమరాంబ ఇందు చేతిని పట్టుకొని ఆపింది. ఏంటి ఇందు, నువ్వు వాడు పాత గొడవ పట్టుకొని నిన్ను వద్దన్నాడు అని వెళ్ళిపోతావా? ముందు నేను చెప్పేది విను. వాడిని ఒప్పించే బాధ్యత నాది అని భ్రమరాంబ అనగానే ఇందు కోపంగా చూసింది. నీ ముందు నమ్మి నేను ఇంకా మోసపోలేను అంది ఇందు. నువ్వు అలాంటి మాటలు రానివ్వకు. వాడిని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ముందుకు ఆ ఏడుపు ఆపు అని వంజకి ఫోన్ చేసింది. భోజనం చేసి తన గదికి వచ్చిన వంజ తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా. వంజ, సూర్య ఉన్నాడా? లేదమ్మా,
వాడిప్పుడే బయటికి వెళ్ళాడు అంది. అవునా? సరే అని జరిగిందంతా పూసగుచ్చినట్టు కూతురికి చెప్పి భ్రమరమ్మ అంతా విన్న వనజ విస్తుపోయింది.